హలో వెల్కమ్ టు హెల్త్ గురు. సో మనతో పాటు ఇప్పుడు డాక్టర్ తేజస్వి మేడం ఉన్నారు, ఫిడియోకస్ హోమియోపతి నుంచి. సో మనకున్న డౌట్స్ అండ్ కన్సర్న్స్ ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం. హలో మ్యామ్. హలో అండి. మేడం, ఈ మధ్యన మనం ఆల్రెడీ చాలా వీడియోస్ లో కూడా చూసాము, మాట్లాడుకున్నాము. గైనకాలజీ కండిషన్స్ లో హోమియోపతి చాలా బాగా పనిచేస్తుందని మీరు చెప్పుకొచ్చారు. సో ఇలాంటి సిచ్యువేషన్ అసలు ఎందుకు వస్తుంది? హోమియోపతినే బెస్ట్ అని ఎందుకు అంటారు? అంటే నార్మల్గా గైనకాలజీ సమస్యలు అంటే చాలా మందికి ఏమంటాయి, పీరియడ్ సమస్యలు కానివ్వండి, లేదంటే ఇన్ఫెర్టిలిటీ ఇష్యూస్ కానివ్వండి, ఏదైనా ప్రైవేట్ పార్ట్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ గైనకాలజీ కిందకి వస్తుంటాయి. నార్మల్గా ఎవరైనా ఏం చేస్తుంటారంటే ఇలాంటి ఏదైనా ఇన్ఫెక్షన్స్ కానీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఏదైనా వచ్చినా వెంటనే దగ్గరలోని గైనకాలజీ దగ్గర కన్సల్ట్ అవుతుంటారు. వాళ్ళు ఏం చేస్తారు, ఇన్ఫెక్షన్స్ ఉంటే యాంటీబయాటిక్స్ యూస్ చేస్తారు, లేదు పీరియడ్ సమస్యలు ఏదైనా ఉన్నాయంటే హార్మోన్ టాబ్లెట్స్ లా యూస్ చేస్తుంటారు, లేదు కొన్ని కండిషన్స్ సర్జరీగా అడ్వైస్ చేస్తుంటారు. అంటే వాళ్ళ కండిషన్ బట్టి అడ్వైస్ చేస్తుంటారు. బట్ ఇలా అడ్వైస్ చేస్తుంటారు. బట్ చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఇలా అలోపతినే కాకుండా హోమియోపతి కూడా బెస్ట్ ఎఫెక్ట్ గా వర్క్ అవుతుంది ఇలాంటి గైనకాలజికల్ కండిషన్స్ లో. మెయిన్ గా ఎలాంటి సమస్యలు అంటే పీరియడ్ సమస్యలు అంటుంటాం. చాలా మందికి పీరియడ్స్ అనేవి కరెక్ట్ టైం లో స్టార్ట్ అవ్వకపోయినా కానీ, లైక్ ఫస్ట్ మెనార్కీ అంటాం. ఆ మెనార్కీ అనేది యావరేజ్ గా ఎప్పుడు వస్తుంది, 13 years నుంచి 14 years లో వస్తుంది. కొంతమందికి ఇది డిలే అవుతూ ఉంటుంది. ఆ డిలే అయిన కండిషన్స్ లో చాలా మంది హార్మోన్ టాబ్లెట్స్ ఇలా యూస్ చేస్తుంటారు, ఇండ్యూస్ చేసుకుంటూ ఉంటారు. ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏది లేకుండానే న్యాచురల్ హోమియోపతి మెడిసిన్స్ ద్వారా వాళ్ళకి ఆ హార్మోన్ ప్రొడక్షన్ అనేది స్టెబిలైజ్ అయ్యేలాగా, దాంతోపాటు ఫంక్షన్ ప్రాపర్ గా ఉండి పీరియడ్ స్టార్ట్ అయ్యే విధంగా, దాంతో పాటు వాళ్ళకున్న సమస్యలు ఏదైనా ఉన్నాయో కూడా వాటన్నిటిని కంప్లీట్ గా రూట్ కాజ్ నుంచి క్లియర్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత నెక్స్ట్ స్టేజ్ లో పీరియడ్ సమస్యలు అన్నా, లైక్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ కానివ్వండి, కొంతమందికి కొన్ని మంత్స్ పాటు పీరియడ్స్ సరిగ్గా రాకుండా ఉంటాయి. లేదంటే కొంతమందికి ఎలా ఉంటాయంటే పీరియడ్స్ అనేటివి నార్మల్ ఫ్లో కన్నా కూడా అబ్నార్మల్ గా కనిపిస్తూ ఉంటాయి. మోర్ దాన్ 7 days 10 days బ్లీడింగ్ రావడం కానీ, లేదంటే మంత్ లోనే 1 or 2 times ఎర్లీగా పీరియడ్ స్టార్ట్ అవుతుండడం, ఆ సైకిల్స్ అనేటివి ప్రాపర్ గా మెయింటైన్ చేయలేకపోతూ ఉంటారు. దాంతో పాటు స్కాన్ రిపోర్ట్స్ లో ఫైబ్రాయిడ్స్ అని, ఎండోమెట్రియోస్ అని, బల్క్ యూట్రస్ అని చాలా ప్రాబ్లమ్స్ కనిపిస్తూ ఉంటాయి. వీటన్నిటికీ ఏం చేస్తారు, చాలా మంది వెంటనే సర్జరీకి వెళ్ళిపోతూ ఉంటారు. లేదంటే కొంతమందికి సస్టైన్ చేసుకోవడానికి హార్మోన్ పిల్స్ అనేది కంటిన్యూగా యూస్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇలా కంటిన్యూస్ గా హార్మోన్ పిల్స్ యూస్ చేయడం వల్ల ఇంకా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ జరుగుతుంది తప్ప అక్కడ కంప్లీట్ క్యూర్ జరగట్లేదు, సప్రెషన్ మాత్రమే జరుగుతుంది. నార్మల్ గా కొంతమంది ఏంటంటే హెవీగా బ్లీడింగ్ జరుగుతుంది, కొంతమందికి 1 month పాటు బ్లీడింగ్ అవుతుంటుంది. అలాంటి కండిషన్స్ లో హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేస్తుంటారు. అదేమవుతుంది, ఆ మంత్ కి కంట్రోల్ చేస్తుంది హార్మోన్ టాబ్లెట్స్ యూస్ చేసేంత వరకు. బట్ వన్స్ ఆ హార్మోన్ టాబ్లెట్ స్టాప్ చేసిన వెంటనే సేమ్ ప్రాబ్లం మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. సో ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది జరగట్లేదు, సప్రెషన్ మాత్రమే జరుగుతుంది. బట్ హోమియోపతిలో అలా ఉండదు. వాళ్ళ ఎలాంటి సమస్యలు అయినా కూడా వాటి మొత్తం హిస్టరీ టెక్నిక్ తీసుకుంటూ ఉంటాం. ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి, సపోజ్ పీరియడ్ ప్రాబ్లమ్స్ అనుకోండి, పీరియడ్స్ ఎలా ఉన్నాయి, ప్రీవియస్ గా ఎలా ఉన్నాయి, రెగ్యులర్ గా ఉన్నాయి, రెగ్యులర్ గా ఉన్నాయా, నౌ ప్రెసెంట్ ఎలా ఉన్నాయి, ఆ సైకిల్ రేంజ్ ఎంత, డ్యూరేషన్ ఎంత, దాంతో పాటు అమౌంట్ ఆఫ్ బ్లీడింగ్ ఏ విధంగా ఉంది, ఇలాంటి ఏ కలర్ లో ఫ్లో అవుతుంది, కలర్ చేంజెస్ ఏమైనా ఉన్నాయి, ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నాయా, స్కాన్ రిపోర్ట్ లో అబ్నార్మల్ ఫైండింగ్స్ ఏదైనా ఉన్నాయా, ఫ్యామిలీ హిస్టరీ ఏదైనా ఉందా, ఇలా మొత్తం మెన్స్ట్రువల్ హిస్టరీ, ఫ్యామిలీ హిస్టరీ, ఫిజికల్ జనరల్స్, వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతున్నారు, వాళ్ళకి అపటైట్ ఎలా ఉంది, థర్స్ట్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ కన్సిడర్ చేసి మేము ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి ఏమవుతుందంటే ఆ హెవీ ఫ్లో ఉన్నా కూడా ఆ హెవీ ఫ్లో ని కంట్రోల్ చేసే విధంగా, లైక్ ఆ ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్ లో హెవీ ఫ్లో అవుతుంది, దాంతో పాటు ఎండోమెట్రియోసిస్ కానీ, అడినోమైసిస్ అని, ఇలాంటి అన్ని కండిషన్స్ లో హెవీగా బ్లీడింగ్ జరుగుతూ ఉంటుంది, దాంతో పాటు క్లాట్స్ పడుతూ ఉంటాయి, చాలా పెయిన్ఫుల్ గా కూడా కనిపిస్తూ ఉంటాయి చాలా మంది. ఇలాంటి కండిషన్స్ లో ఆ ఫ్లో కంట్రోల్ అయ్యేలాగా, ఆ బ్లీడింగ్ స్టాప్ అయ్యే విధంగా, దాంతో పాటు నెక్స్ట్ ఫర్దర్ సైకిల్స్ లో కూడా నార్మల్ పీరియడ్ డ్యూరేషన్ ని మెయింటైన్ చేసే విధంగా రెగ్యులర్ సైకిల్స్ వస్తూ, దాంతో పాటు ఫ్లో మెయింటైన్ చేస్తూ, ఏదైతే క్లాట్స్ ఉంటాయో కలర్ చేంజ్ అవుతుంటుందో ఆ కలర్ చేంజ్ కూడా తగ్గించే విధంగా మెడిసిన్స్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఈ ఫైబ్రాయిడ్స్ ఉన్న కండిషన్స్ లో ఆ కొత్త ఫైబ్రాయిడ్స్ రాకుండా ఉన్న ఫైబ్రాయిడ్స్ తగ్గే విధంగా, ఇంకా వాళ్ళకున్న సిమ్టమ్స్ అన్ని మేనేజ్ చేసే విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దీని ద్వారా వాళ్ళకి ఏమవుతుంది, కంప్లీట్ రూట్ కాజ్ నుంచి ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. అంటే స్టార్టింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం, మెయిన్ కాజ్ ఏంటి, ఆ కాజేటివ్ ఫ్యాక్టర్ పైన ట్రీట్మెంట్ ఇస్తుంటాం. సో వాళ్ళకి ఆ బ్లీడింగ్ కంట్రోల్ అవుతూ, సిమ్టమ్స్ కంట్రోల్ అవుతూ, ఆ ఫైబ్రాయిడ్ సైజ్ కానీ, లేదా బల్క్ యూట్రస్ కానివ్వండి, ఇవన్నీ కూడా నార్మలైజ్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో ఎలాంటి హార్మోన్ టాబ్లెట్స్ అవసరం లేకుండా, దట్టు ఎలాంటి సర్జరీకి వెళ్లకుండా కూడా వాళ్ళు హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. ఇంకా దాంతో పాటు కూడా ఏదైనా ఇన్ఫెక్షన్స్ ఏదైనా ఉన్నా, ప్రైవేట్ పార్ట్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే బార్టోలియన్ సిస్ట్ కానివ్వండి, యాప్సిస్ కండిషన్స్ లో, ఇంకా వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, లేదంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, అన్ని కండిషన్స్ లో కూడా హోమియోపతి ఎఫెక్టివ్ గా వర్క్ అవుతుంది వెన్ కంపేర్ టు అదర్ గైనకాలజీ మెడిసిన్స్ అన్నమాట. ఈ విధంగా అంటే రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేయడం జరుగుతుంది, ఆ కాజేటివ్ ఫ్యాక్టర్స్ ని. అందుకోసం ఫర్ ఎగ్జాంపుల్ ఒక డిసీజ్ కండిషన్ ఉంటుంది,
సపోజ్ వెజనల్ ఇన్ఫెక్షన్స్ అనుకోండి, ఆ వెజనల్ ఇన్ఫెక్షన్స్ 10 మందికి డిఫరెంట్ గా ఉంటుంది. కొంతమందిలో కాజిటివ్ ఫ్యాక్టర్ ఒకటిలాగా ఉంటుంది, కొంతమందిలో ఆ నేచర్ ఆఫ్ డిశ్చార్జ్ అనేది వేరేగా ఉంటుంది. నార్మల్ గా వైట్ కలర్ లో లేకుండా ఎల్లో కలర్ లో, కొంతమందిలో గ్రీన్ కలర్ లో, కొంతమందికి కడ్డీ వైట్ లాగా కనిపిస్తూ ఉంటుంది. ఆ ఇచ్చింగ్ కానివ్వండి, ఆ డ్యూరేషన్ కానివ్వండి, ఇవన్నీ డిఫరెంట్ గా కనిపిస్తూ ఉంటాయి. అందువల్లే హోమియోపతి అనేది ఇండివిజువలైజ్డ్ ట్రీట్మెంట్ అంటాం. వాళ్ళకున్న సింటమ్స్ ని బేస్ చేసుకుని ఎలాంటి ప్రాబ్లమ్స్ చెప్తున్నారు, ఏం సింటమ్స్ ఉన్నాయి, దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. దట్టు ఎలాంటి యాంటీబయాటిక్స్ ఉండవు. నార్మల్ గా చాలా మంది ఏం చేస్తారు, ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు యాంటీబయాటిక్స్ వాళ్ళే తీసుకుంటూ ఉంటారు, లేదంటే నార్మల్ గా లోకల్ యాంటీబయాటిక్స్ తీసుకుంటూ ఉంటారు. అప్పుడు వాళ్ళకి ఏమవుతుంది, కొద్ది రోజుల తర్వాత యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళు ఆ యాంటీబయాటిక్స్ వాళ్ళకి సరిపోకుండా ఉంటాయి. దాంతో పాటు అక్కడ ట్రీట్మెంట్ జరగట్లేదు. ఆ టాబ్లెట్స్ యూజ్ చేసిన సేపు ఆ డిసీజ్ ఏదైతే ఉంటుందో సప్రెస్ చేయబడుతుంది. వన్స్ ఆ యాంటీబయాటిక్స్ కోర్స్ అయిపోగానే, లేదంటే ఆ యాక్షన్ ఆఫ్ మెడిసిన్ అయిపోగానే మళ్ళీ స్టార్ట్ అవుతుంది సిమిలర్ ప్రాబ్లమ్స్ అనేటివి. సో ఇలాంటి కండిషన్స్ లో చాలా మంది ఇలానే చేస్తూ ఉంటారు. బట్ ఇలా చేయకుండా హోమియోపతి యూజ్ చేశారు అనుకుని వాళ్ళు, లైక్ ఆ వెజనల్ ఇన్ఫెక్షన్స్ కానీ, లేదంటే ఇతర బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఈ ఇన్ఫెక్షన్స్ అనేవి కంప్లీట్ గా క్యూర్ అవుతాయి వాళ్ళకి. దాంతో పాటు అది డ్యామేజ్ చేసిన ఏ పార్ట్స్ అయితే ఉంటాయి, లైక్ వెజనల్ ఎక్స్కోరేషన్స్ కానివ్వండి, లేదంటే ఆ ప్రైవేట్ పార్ట్ రీజనల్ ఇన్ఫెక్షన్స్ వల్ల జరిగిన డిస్కంఫర్ట్ కానివ్వండి, డ్యామేజ్ కానీ, ఇవన్నీ కూడా మళ్ళీ హెల్త్ గా రీస్టోర్ చేసిన అవకాశం ఉంటుంది. దాంతో పాటు ఆ ఇన్ఫెక్షన్ అనేది ఫర్దర్ గా ఇతర ఆర్గాన్స్ స్ప్రెడ్ అవ్వకుండా, లైక్ సెర్విక్స్ వరకు, యూట్రస్ వరకు వెళ్లకుండా కూడా మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకా ఇన్ఫెక్షన్ అది మళ్ళీ ఫ్యూచర్ లో రాకుండా కూడా మనం హోమియోపతిలో ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంకెలాంటి సిస్టమ్ లోని ఇలా ప్రివెంటివ్ మెడిసిన్స్ అయితే ఉండవు, హోమియోపతిలో మాత్రమే ఉంటాయి. ఎందుకంటే హోమియోపతి అనేది రూట్ కాజ్ నుంచి ట్రీట్ చేస్తుంది. సో వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ ని, సిమ్టమ్స్ ని బేస్ చేసుకొని కంప్లీట్ గా క్యూర్ చేయడం ద్వారా అది మళ్ళీ రాకుండా ఉంటుంది. ఏ విధంగా అంటే వాళ్ళకున్న ఇమ్యూనిటీ పవర్ ని ఇంప్రూవ్ చేయడంలో, ఆ రెసిస్టెన్స్ వాళ్ళు డెవలప్ చేయడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తూ ఉంటుంది. సో ప్రతి స్టేట్ లో కూడా హోమియోపతి యూస్ అవుతుంది. చాలా మందికి తెలియదు, ఇలా గైనకాలజిస్ట్ వెళ్ళొచ్చా హోమియోపతి ప్రాబ్లమ్స్ కి, సారీ చాలా మందికి తెలియదు గైనకాలజికల్ ప్రాబ్లమ్స్ కి హోమియోపతి యూస్ చేయొచ్చా లేదా అని చెప్పేసి. సో ఖచ్చితంగా యూస్ చేయొచ్చండి. యూస్ చేయడం ద్వారా మంచి రిజల్ట్స్ కనిపిస్తాయి వాళ్ళకి. ఓకే. సో మోస్ట్లీ ఏదైతే ఇన్ఫెక్షన్ సిస్టల్ వీటికైతే కంపల్సరీ మెడికేషన్ అన్నది కంపల్సరీ. కానీ ఇప్పుడు పీసీఓడి ఏవైతే హార్మోన్ ఇంబ్యాలెన్స్, థైరాయిడ్ ఇవన్నీ ఉన్నాయో దీనికి లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి చేస్తే సరిపోతుంది, క్యూర్ అవుతుంది అంటారు. మరి ఒకటి లైఫ్ స్టైల్ చేంజెస్ ఒకటి సరిపోతా, లేకపోతే హోమియోపతి వాడితే ఇంకా బెటర్ రిజల్ట్స్ వస్తాయి అంటారు? ఓన్లీ లైఫ్ స్టైల్ సరిపోదండి, బట్ ఇంటర్నల్ గా డ్యామేజ్ అయిన దాని, లేదంటే ఆ హార్మోన్ రిజిస్ట్రేషన్ అనేది ఓన్లీ లైఫ్ స్టైల్ వల్ల సెట్ అవ్వదు. హోమియోపతి ఏం చేస్తుందంటే, ఏదైతే సప్రెషన్ అయి ఉంటుందో ఈ బాడీ ఇమ్యూన్ పవర్ అనేది, లేదంటే ఆ రెసిస్టెన్స్ ఏదైతే సప్రెస్ అయి ఉంటుందో ఆ సప్రెషన్ ని మళ్ళీ మెల్కింగ్ లో చేస్తుంది అంట. అంటే మళ్ళీ దాన్ని రీస్టోర్ చేసిన విధంగా హెల్ప్ చేస్తుంది. సో ఇలాంటి లైక్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానీ, లైక్ పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కానీ, ఇలాంటి కండిషన్స్ లో హోమియోపతి ప్లస్ ప్రాపర్ లైఫ్ స్టైల్ ప్రాక్టీస్ చేశారనుకోండి, వాళ్ళకి రిజల్ట్స్ ఎర్లీగా కనిపిస్తాయి. దాంతో పాటు అక్యురేట్ గా కంప్లీట్ క్యూర్ అనేది జరుగుతుంది. మనం చాలా మంది చెప్తుంటారు పీసీఓఎస్ వన్స్ స్టార్ట్ అయితే మనం ప్రివెంట్ చేసుకోలేము, అది లైఫ్ లాంగ్, లేదంటే లైఫ్ లాంగ్ హార్మోనల్ డిసార్డర్ అని చెప్తుంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. హోమియోపతి మందులు మనం యూజ్ చేయడం వల్ల ఆ పీసీఓఎస్ కానీ, థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. ఏ విధంగా అంటే వాళ్ళకున్న సిమ్టమ్స్ ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళ మెంటాలిటీ ఏ విధంగా ఉంది, ఎలా రెస్పాన్స్ అవుతున్నారు, ఆ ఫ్యామిలీ హిస్టరీ కానివ్వండి, వాళ్ళ మెన్స్ట్రువల్ హిస్టరీ, ఇవన్నీ కన్సిడర్ చేస్తుంటాం. వాళ్ళకున్న సిమ్టమ్స్ ని బ్రేస్ ప్రకారమే, వాళ్ళ సిమ్టమ్స్ ఆధార ప్రకారమే మనం మెడిసిన్ సెలెక్ట్ చేస్తాం. వన్స్ మనం ప్రాపర్ మెడిసిన్ సెలెక్ట్ చేసిన తర్వాత ఫాలోఅప్ చేస్తుంటాం. ఎవ్రీ మంత్ ఫాలోఅప్ చేస్తున్నాం, సిమ్టమ్స్ అసెస్ చేస్తున్నాం, దాంతోపాటు స్కాన్ రిపోర్ట్స్ ఫాలోఅప్ చేస్తున్నాం కూడా. కంప్లీట్ కోర్స్ గా మెడిసిన్స్ తీసుకున్నారు అనుకోండి, వాళ్ళు ఆ స్కాన్ రిపోర్ట్ లో మనకు ఐడెంటిఫై తెలుసుకోగలుగుతారు. ఆ పీసీఓఎస్ ఫస్ట్ సైజ్ ఏ సైజ్ లో ఉన్న సిస్ట్లు అనేటివి, లాస్ట్ మెడిసిన్స్ అంటే కంటిన్యూగా యూజ్ చేస్తున్నప్పుడు ఆ స్కాన్ రిపోర్ట్ లో ఆ పీసీఓఎస్ కండిషన్ ఏ విధంగా ఉందని చెప్పేసి, ఇలా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవడం వల్ల ఆ పీసీఓఎస్ క్యూర్ అవుతుంది. చాలా మందికి అసలు తెలియదు పీసీఓఎస్ క్యూర్ చేసుకోవచ్చా చేసుకోలేమా అని చెప్పేసి. హోమియోపతి ద్వారా కంప్లీట్ గా క్యూర్ చేసుకోవచ్చు. దాంతో పాటు వాళ్ళకి ఫెర్టిలిటీ ఇష్యూస్ ఏదైనా ఉన్నా కూడా ఆ ఫెర్టిలిటీ ఇష్యూస్ ని ఇంప్రూవ్ చేసుకుంటూ ఉండొచ్చు. లైక్ ఇన్ఫెర్టిలిటీ వరకు వెళ్ళకుండా, లేదంటే ఎల్లిగా ఆ పీసీఓఎస్ వల్ల జరిగిన డ్యామేజ్ ఏదైనా ఉన్నా కానీ, ఆ సిస్ట్ ఫార్మేషన్ కానీ, లేదంటే ఫాలికల్స్ లో ఏదైనా ఇంబ్యాలెన్స్ ఏదైనా ఉన్నా, రప్చర్ అవ్వకపోయినా, ఎగ్ క్వాలిటీ తగ్గిపోతుంది, ఇవన్నీ కూడా మనం రిస్టోర్ చేసుకుంటూ ఉండొచ్చు. అదే విధంగా థైరాయిడ్ లో కూడా మనం వన్స్ థైరాయిడ్ స్టార్ట్ అయిందంటే ఏమంటారు, లైఫ్ లాంగ్ మెడికేషన్ చేస్తున్నారు, ఎర్లీ మార్నింగ్ టాబ్లెట్స్ వేసుకుంటూనే ఉండాలని చెప్తుంటారు. బట్ హోమియోపతిలో అలా ఉండదు. హోమియోపతిలో అసలు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ ఏంటి, ఏ స్టేజ్ లో ఉంది, అది హైపోనా, హైపర్, లేదంటే ఏదైనా ఆటో ఇమ్యూన్ డిసీజ్ లా కన్సిడర్ చేస్తుంటాం. దాని పరంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే, ఆ సిమ్టమాటిక్ గా దాంతో పాటు కాజిటివ్ ఫ్యాక్టర్ పైన ట్రీట్మెంట్ ఇవ్వడం ఇస్తూ ఉంటాం. వాళ్ళకి ఆ థైరాయిడ్ మెడిసిన్స్ అనేటివి లైఫ్ లాంగ్ డిపెండెన్సీ లేకుండా రెగ్యులర్ టైంలోనే వాళ్ళకి మళ్ళీ ఏదైతే ఇంబ్యాలెన్స్ ఉంటుందో ఆ ఇంబ్యాలెన్స్ అనేది బాడీనే మళ్ళీ రీగైన్ చేసుకునేలాగా మెడిసిన్స్ ఇస్తుంటాం. సో లైఫ్ లాంగ్ డిపెండెన్సీ లేకుండా కొంతవరకు మెడిసిన్స్ చూసి స్టాప్ చేయొచ్చు.
సో థైరాయిడ్ కూడా మనం ప్రివెంట్ చేసుకుంటూ ఉండొచ్చు హోమియోపతి ద్వారా. ఓకే. మొత్తానికి అసలు ఈ గైనకాలజీ ఇష్యూస్‌లో సక్సెస్ రేట్ ఎంతుందంటారు హోమియోపతి ద్వారా? హోమియోపతిలో సక్సెస్ రేట్ అనేది హైగానే ఉంటుందండి. ఏ విధంగా అంటే ఆ కండిషన్‌ని, ఆ కేస్‌ని బట్టి డిపెండ్ అవుతూ ఉంటుంది చాలా కండిషన్స్‌లో. ఈవెన్ కొన్ని సర్జికల్ కండిషన్స్‌లో కూడా హోమియోపతికి మంచి ఛాన్సెస్ ఉన్నాయి. ఏ విధంగా ఓకే. అంటే సర్జరీ వరకు వెళ్ళకుండా కూడా మనం ట్రీట్ చేసుకుంటూ ఉండొచ్చు. హ్మ్. సక్సెస్ రేట్ అనేది ఆ కేస్‌ని బట్టి డిపెండ్ అవుతుందండి. అన్ని కేసెస్ సక్సెస్ అవుతాయని చెప్పట్లేదు. బట్ మెజారిటీ ఆఫ్ ద కేసెస్ సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇంకా వాళ్ళు హోమియోపతి యూజ్ చేయడం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండానే వాళ్ళకున్న ప్రాబ్లమ్స్ అనేటివి కంప్లీట్‌గా క్యూర్ చేసుకుంటూ ఉండొచ్చు. ఓకే. సో, మొత్తానికి గైనకాలజీ ఇష్యూస్‌లో వుమెన్స్‌కి హోమియోపతి ఎంత బాగా పనిచేస్తుంది, అలానే దాని సక్సెస్ రేట్ అండ్ దాని యూజెస్ కూడా చాలా క్లియర్‌గా చెప్పారు. థాంక్ యూ మ్యామ్.